ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే వైసీపీ అధినేత జగన్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని తెలిపారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. మంత్రి పదవి శాశ్వతం కాదన్నారు ఆయన. పోటీలో పవన్ ఉన్నారా లేదా అనేది చూడబోనన్నారు. ప్రజలు మనల్ని నమ్ముతున్నారా లేదా అనేదే చూస్తానన్నారు. పవన్ సీఎం అవుతారనే ఉద్దేశంతోనే జనసేన కోసం నాయకులు పనిచేశారని తెలిపారు. అయితే పవన్ ఇప్పుడు చంద్రబాబును సీఎంను చేయాలని చూస్తున్నారన్నారు. అందుకే జనసేనను కార్యకర్తలు వీడుతున్నారంటున్న ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్తో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. వైనాట్ 175 లక్ష్యంగా వైసీపీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పులు చేర్పులపైన దృష్టి పెట్టారు. ఇందులో ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికీ కొన్ని సీట్లు మారతాయి అనేటటువంటి ప్రచారం జరుగుతుంది. అలాగే తాజాగా భీమవరంలో జరిగినటువంటి సభలో సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మరోసారి పోటీ చేయబోతున్నారు అంటూ సాక్షాత్తు సీఎం ప్రకటించారు. దీనిపైన మనతో మాట్లాడేందుకు భీమవరం సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఉన్నారు. సార్, రాష్ట్రంలో ప్రకటించినటువంటి తొలి సీటు మీది. 2019లో పోటీ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్న మీరు మళ్ళీ సీటు కన్ఫర్మ్ అని ఫస్ట్ సీటుగా సీఎం ప్రకటించారు. ఎలా ఫీల్ అవుతుంది? 2019లో ప్రజా సంకల్ప యాత్రలో కూడా మొట్టమొదటి సీటు ఆయన భీమవరాన్ని రాష్ట్రంలో ప్రకటించారు. నిజంగా ఇప్పుడు కూడా ఫస్ట్ నుంచి ఆయన చెప్తున్నారు, ఏ పార్టీ అధ్యక్షుడైనా సరే ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఆ యొక్క ప్రజాప్రతినిధి మీద ప్రజలకు పాజిటివ్ కార్నర్ ఉందా లేదా, ఇస్తే గెలుస్తాడా లేదా, గెలిస్తే కనుక గెలిచే వ్యక్తికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పార్టీ అధికారంలోకి రావాలి. అధికారంలోకి వస్తేనే ప్రజలకు ఎంతోమంది పేదవాళ్ళందరూ కూడా మన పార్టీ మీద నమ్మకం పెట్టుకున్నారు, ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు నెరవేరాలంటే కనుక, ఇది ఇలా కొనసాగాలి, పేదరికం పోవాలంటే కనుక, ప్రజలకు మంచి చేయాలంటే కనుక మనం అధికారంలోకి రావాలి. కాబట్టి గెలిచే వాళ్ళకే ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నారు. మనకెందుకు మున్సిపల్ కౌన్సిల్లో కానీ, లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో కానీ, జడ్పీడీసీ ఎన్నికల్లో కానీ, ఎంపీడీసీ ఎన్నికల్లో కూడా కనీసం ఆ అభ్యర్థికి ఉన్నది ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, ఆ అభ్యర్థి గెలుస్తాడా లేదా అని మనం ఇక్కడ చూసిస్తూ ఉంటాం. అటువంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు ప్రజల యొక్క మన్ననలు ఉన్నాయా లేదా అనేది పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నాకు మళ్ళీ రేపు 2024 కూడా సీటు ప్రకటించారంటే కనుక దాని అర్థం ఏంటంటే, ప్రజలు ముఖ్యంగా నేను లాబింగ్లు జరపను. నేను వెళ్ళి పార్టీ అధ్యక్షుల్ని గతం నుంచి కూడా పూర్వం నుంచి కూడా మాకున్న అలవాటు ఏంటంటే, మేము వెళ్ళి మాకు టికెట్ కావాలని అడగడం కానీ అటువంటివన్నీ చేయము. ఎందుకంటే ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్టీలో జాయిన్ చేసుకునేటప్పుడు ఇంటికి వచ్చి జాయిన్ చేసుకున్నారు. నాకు రాజకీయాలంటే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంట్రెస్ట్ లేక ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైనా ఇలాగంటే రానంటారు కదా అని చెప్పేసి ఇంటికి వస్తే జాయిన్ అవుతానంటే ఆయన ఇంటికి వచ్చి జాయిన్ చేసుకున్నాడు. అంటే నన్ను ఇంటికి వచ్చి జాయిన్